దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి అనగా బుధవార దినము 4వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి 89వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా, కీర్తనాకారుడు యెజ్రెయేలుడని యాతాము రచించినది దైవ ధ్యానము అని ఇక్కడ తెలియచేస్తున్నటువంటి యెజ్రెయేలుడని యాతాము రచించినటువంటి కీర్తనలో 11వ చరణంలో 89వ కీర్తన 11వ చరణంలో ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. భూమి ఎవరిదండి? ఆయనదే. ఆకాశం ఎవరిదే? ఆయనదే. లోకమంతా కూడా దాని పరిపూర్ణత అంతా కూడా ఎవరు స్థాపించారు? ఏమండి? సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఏమంటే సర్వాధికారి, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు, ఆయన వాక్కు ద్వారా సమస్తాన్ని చేసినటువంటి దేవాతి దేవుడు ఆయనే. ఆయన చేసినటువంటి చేతి పనుల మీద మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన అధికారం ఇచ్చాడు. ఏమండి? అందులో మనం చక్కగా సంతోషించి, ఉల్లాసించి, ఆనందించి నివసించడానికి దేవుడు సమస్తాన్ని కలిగించి ఆయనదే ఉన్నటువంటి అంతటిని కూడా మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి. 89వ దావీదును గూర్చి దేవుని వాగ్దానములు ఇక్కడ 89వ కీర్తనలో కనబడుతున్నాయి మనకి. ఈ కీర్తన యెజ్రెయేలుడని యాతాము రచించింది. దావీదు వంశమును స్థిరపరచుదునని దేవుడు చేసిన వాగ్దానములు కీర్తనాకారుడు జ్ఞాపకం చేయొచ్చు. వాటి నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడండి. యేసుక్రీస్తు నందు ఆయన వాగ్దానములు నెరవేరినవి. క్రీస్తు రాజ్యము శాశ్వతమైనది, అంతము లేనిది. దావీదుకు దేవుడు వాగ్దానం చేసి ప్రేమ దయలు క్రీస్తునందు మనకు అందుబాటులోనికి వచ్చినవండి. దావీదు మహిమ రాజ్యమును గురించి కీర్తన తెలియజేస్తూ ఉంది. ఇది ప్రవచనాత్మకంగా క్రీస్తు రాజ్యమును సూచిస్తూ ఉంది. దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానములు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8 నుంచి 16 వచనాల్లో నమోదు చేయబడ్డాయి. యెరూషలేము నాశనం గావించబడింది, రాజులు అక్కడ పాలన చేయలేకపోయారు. ఇది కీర్తనాకారునికి కొంత సందేహాన్ని కలిగించింది. అయితే ఈ వాగ్దానములు క్రీస్తు స్థాపించని ఉన్న శాశ్వత రాజ్యానికి సంబంధించినవని మర్చిపోకూడదండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలో కీర్తనాకారుడు దేవుని గురించి 2 ప్రాముఖ్యమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించాడు. ఒకటే, దేవుడు సాటి లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఆయనే సాటి, ఎవరో కూడా సాటి లేడండి. దేవుడు సాటి లేనటువంటి మింటను యెహోవాకు సాటి అయినవాడు ఎవడో, దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడో అని 6వ వచనంలో కనబడుతూ ఉంది మనకి. 89వ కీర్తన 6వ వచనంలో. ఏమండి? గనుక దేవునితో సరిపోల్చదగిన వారు లేరండి. 89వ కీర్తన 1 నుంచి 18 వచనాల్లో జీవితంలో దేవుడు ప్రాముఖ్యమైన సత్యం, దేవుని ఉనికిని నిరూపించడానికే బైబిల్ ఎప్పుడూ కూడా ప్రయత్నించలేదండి. దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటే తప్ప నరులు ఆయనను తెలుసుకోలేరు. సముద్రములు, భూమి మరియు ఆకాశములు అన్నిటికీ దేవుడు కేంద్రస్థానం, ఆయన సృష్టికర్త. ఏమంటే దేవుని నిత్యత్వము 89వ కీర్తన 2వ చరణంలో. కృప నిత్యము స్థాపించబడిననియు దేవుని భీకరత్వము 89వ కీర్తన 7వ చరణం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్నవారందరికంటే భయంకరుడు. దేవుని సార్వభౌమాధికారము 89వ కీర్తన 9వ వచనంలో. సముద్రపు పొంగుననుచువాడవు నీవే. దేవుని శక్తి, పరాక్రమం గల బాహువు నీకు కలదో. నీ హస్తము బలమైనది, నీ దక్షిణాస్తం ఉన్నతమైనది.
దేవుని నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములని తెలుపుతూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే రెండోదిగా మనం చూస్తే దేవుడు ప్రేమించును. యెహోవా యొక్క కృపాతిశయము, ఒకటి కృప నిత్యము స్థాపించబడును, 2 కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనలు. 14 వచ్చునని వాక్య భాగంలో కృప అనే పదానికి ఆంగ్ల తర్జుమాలో దేవుని ప్రేమగా తర్జుమా చేసే దేవుడి వ్యక్తి మరి ఆయన మూర్తిమత్వం ప్రేమతో కూడిందండి. 1 యోహాను పత్రిక 4:8 వచ్చులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని యోహాను సువార్త 3:16 తెలియజేస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ ఆశించినది, దేవుని మనం ప్రేమించాలని ఆయన ఆశించుచున్నాడు. 89వ కీర్తన 3వ చరణంలో నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. 89వ కీర్తన 20వ చరణంలో దేవుడు తానే మనలను ప్రేమించాడు కనుక మనల నుండి ఆయన ప్రేమపూర్వకంగా సంబంధాన్ని ఆశిస్తాడు. రెండోది తన ఉద్దేశములను మనం నెరవేర్చవాలని దేవుడు ఆశిస్తాడండి. 89వ కీర్తన 27వ వచనంలో కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను. తండ్రి స్వాస్థ్యములో జ్యేష్ఠ కుమారునికి హక్కు ఎలాగా ఉంటుందో అలాగే తండ్రి ఉద్దేశములను నెరవేర్చు బాధ్యత కూడా అతనికి తప్పక ఉంటుంది. మనము తనకు విధేయులమై ఉండవలని ఆశించును. ఈ వాక్యములలో నా ధర్మశాస్త్రము, న్యాయ విధులు, నా కట్టడలు, నా ఆజ్ఞలు అనే పదములు ప్రత్యేకంగా వాడుట గమనించవలసింది. ఇవి దేవుని చిత్తమును తెలియజేస్తున్నాయి. మనం దేవుని నిజంగా ప్రేమించువారమైతే తప్పక ఆయన చిత్తానికి విధేయత కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. యోహాను సువార్త 14:21 వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా చూడండి, తెలియచేస్తున్నటువంటి మాటల్లో ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశములు మనకి కనబడతా ఉన్నాయి. ప్రేమను గూర్చిన వివరణ, ప్రేమ విడిచిపెట్టును. ఏమంటే 89వ కీర్తన 38-51 వరకు చూస్తే ఇట్లు సెలవిచ్చియు నీవు మమ్మ విడనాడి విసర్జించి ఉన్నావని కీర్తనకారుడు విలపించుచున్నాడండి. కానీ ఆయన స్వల్పకాలం విడనాడునేమో కానీ శాశ్వతంగా మాత్రం ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. వారి అవిధేయతను బట్టి విడిచిపెట్టవలసి వచ్చినది. 89వ కీర్తన 30-32 వచ్చిన దేవుని ప్రేమ మన సర్వోన్నతమైన మంచితనం కొరకు అవసరమైతే శిక్షిస్తుందండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో మనకు తెలియజేస్తుంది. అలాగే 2 ప్రేమ శాశ్వతంగా విడవదు. 33-34 89వ కీర్తనలో 33-34లో చూస్తే చెప్తున్నటువంటి మాట ఏమండి, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడనే నా విశ్వాసతను విడివను. 34లో చూస్తే నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చును. ఏమంటే ఎంత కోపగించినా ఏమంటే చేసినటువంటి పొరపాటుని బట్టి పరిష్కారం ఏమంటే ఆయన చిన్నపాటి శిక్షణ ఇస్తాడు తప్ప కానీ విడిచిపెట్టేవాడు కాదండి. అందుకే దేవుని ప్రేమ షరతులు లేకుండా మనల్ని అంగీకరిస్తుందని రోమాపత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాల్లో కనబడుతుందండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, తక్కువ. అయినప్పటికీ మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నవాడు జీవంలో ఉన్నాడు. ఆ జీవాన్ని పొందుకోవాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ యొక్క మాటలని ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనెల్లరికూ తోడయుండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.